దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోకి పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హబ్సిపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రోడ్ షో దుబ్బాక పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డికి అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు సార్లు మాట ఇచ్చి ₹1,00,000 8 కిస్తీలు 9 కిస్తీలు చేసిన కేసీఆర్ మోసాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. రైతులకు ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపల ₹2,00,000 ఒకే కిస్తీలో మాఫీ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది. మొన్ననే అవుతుండే రుణమాఫీ, కానీ ఏం చేద్దాం, మన 9 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మొత్తం ఉన్న పైసలన్నీ నాకేసిండు, పోయిండు. ఆయన పైసలు లేవు. మీకు కథ చెప్తా వినండి. మీరు ఎట్లా అయిపోయిందంటే రాష్ట్రం పరిస్థితి, మనం చిన్నగా ఉండే ఇప్పుడంటే ఆకలి బాధ తెలియదు. ఇంట్లో చాలా మందికి తెలుసు, నాకు కూడా తెలుసు. చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కరు తక్కువ పడేది. తక్కువ పడితే ఏం చేస్తారు చెప్పు? ఆ రోజుల్లో ఏం చేసి ఎవరికైనా తజుర్బా ఉందా? ఎవరికైనా అన్నం ఒక్కరికి తక్కువ పడ్డది గిన్నెల, ఏది భగవాన్లా. తక్కువ పడితే ఏం చేస్తుంది తల్లి అప్పుడు చెప్పు? లేదు, ఆ అడుగుంటా చూడు నల్లగా మాడిపోయింది, అది గీకి ఆ లాస్ట్ వన్కి పెడుతుండే. అట్లా అర్థమైందా? అంటే కేసీఆర్ కూడా అట్లా నాకేసుడి కిందికేసి మొత్తం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్ కూడా జైల్లో ములాఖాత్ అయ్యారు. మన్నే క్రిషాంక్ ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. క్రిషాంక్ పోస్ట్ చేసిన సర్క్యులర్ తప్ప అని ప్రశ్నించారు. చెయ్యని తప్పుకు క్రిషాంక్ ను జైల్లో వేశారన్నారు. రేవంత్ సర్కార్ చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిషాంక్ పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలి, క్రిషాంక్ ను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దిస్ కేసు చూడండి, ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలా మంది గమనిస్తున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ ని. వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసు అనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఫుల్ ఫేత్ ఇన్ యూ. ఇట్ ఈస్ టైమ్, ఈ కేసులా యూ ఆల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. చాలా డ్రాగ్ చేసిండ్రు అప్పటికే. కైండ్లీ గివ్ అ డెసిషన్ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్, ఇన్ ద పీపుల్, సో దాట్ everyone who has ఈ కష్టం ఎవరికి వస్తుందో, ఎనీ కష్టం, వాళ్ళు జ్యుడిషియరీని అప్రోచ్ అయితే మాది పోతుందన్న ధీమాతోటి వాళ్ళు రావాలా. కానీ ఇట్లా ఫాల్స్ కేసెస్లా ఇన్ని రోజులు న్యాయం రాకుండా ఇట్లుంటే ఐ థింక్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్, దట్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్. ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్ కూడా జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో
అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి, తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఇప్పటి వరకు 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందని వ్యాఖ్యానించారు. సభ ప్రారంభానికి ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేరుస్తారు ఒక్కసారి చూడి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారు మన గుర్తు ఇది, మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసురాస్త్రాన్ని తీసుకొస్తలేదన్నా. ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు. आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है. कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई. साथियों, आने वाली 13 मई 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है. करीमनगर से बंडी संजय कुमार, पेद्दापल्ली से गोमासा श्रीनिवास और आदिलाबाद से गोडम नागेश, ये मेरे 3 साथी, आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए. ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे और आप जब इनको एक वोट देंगे ना तो वोट सीधा सीधा मोदी को जाएगा. వేములవాడ జనసభ పేరుతో ఏములాడ రాజన్న సన్నిధిలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. సభా ప్రాంగణానికి వచ్చిన మోదీ జన ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోగా బయట నుంచి ఇంకా జనం తరలివస్తున్న దృశ్యాలను హెలికాప్టర్ ద్వారా తిలకించిన మోదీ జనసందోహాన్ని చూసి ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని మోదీ మనసులోనే దాచుకోకుండా బాహాటంగానే సభలో ప్రస్తావించారు. పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైన తీర్పును ప్రజలు ఇచ్చారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బడంగ్పేట్ కార్పొరేషన్లోని సిరిపురం యాదయ్య ప్లే గ్రౌండ్లో వాకర్స్తో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల మద్దతు నరేంద్ర మోదీపై ఉందని, చేవెళ్లలో అత్యధిక మెజార్టీతో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా ఓటు మాత్రం బీజేపీ పార్టీకే అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లలో బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురుపడడంతో కార్యకర్తల మధ్యలో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు భారత్ మాతాకి జై అంటే జై జై కాంగ్రెస్ అంటూ మరికొందరు పోటీగా నినాదాలు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర నేతలు కేశంపేట మండల కేంద్రంలోని వంశీచంద్ర రెడ్డి వెంట ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో డీకే అరుణ రోడ్ షో అదే ప్రాంతానికి చేరుకుంది. మండల కేంద్రంలో ఇరు వర్గాల కార్యకర్తలు, నాయకులు ఒకే చోట చేరడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సద్దుమణిగించారు. ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 5వ తేదీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేసి తీరుతామని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు మేర్పేట్ కార్పొరేటర్ ముద్దా పవన్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మీర్పేట్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో రంజిత్ రెడ్డి ప్రసంగించారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని రంజిత్ రెడ్డి తెలిపారు. నాకు లైఫ్ లో ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన నాకు నిజంగా మీరు చూపెడుతున్న ప్రేమకు నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. మీరందరూ దయచేసి, ఎందుకంటే మాట్లాడుతుంటే కొంచెం వాళ్ళందరూ మీకేమో పవన్ జోషు, వాళ్ళకేమో ఏం సంగతి బాబు వచ్చినావు నిలబడ్డావు విషయం మాట్లాడమంటారు. మాట్లాడతాగా మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు మీ రంజిత్ అన్న. రెడీయా? అందరికి మే 13 మన రాబోయే ఎంపీ ఎలక్షన్స్ చాలా కీలకమైన, క్లిష్టమైన అని చెప్పి ఎప్పుడు రకరకాలుగా చెప్తూనే వస్తున్నా. అన్ని విధాల అందరికీ మీకు ఎలా చెప్పాలో చెప్తూనే ప్రయత్నం చేస్తున్నా. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి. వాకింగ్, రన్నింగ్ చేస్తూ వాకర్స్ తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు చూపుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కూరగాయల వ్యాపారులను, టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్, చికెన్ సెంటర్స్ వ్యాపారులను ఓటు అభ్యర్థించారు. మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్ శిరీష్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పోత్నాక్ ప్రమోద్ కుమార్, కుంభం కీర్తిరెడ్డి, అదేవిధంగా నియోజకవర్గ సేవాదళ నాయకులు, సీనియర్ నాయకులు వారి వెంట ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన విధి విధానాలను ప్రకటించిందని గుజ్జు సత్యం అన్నారు. భారతదేశంలో కులగణన ద్వారా మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కులగణనను చేయబోమని సుప్రీంకోర్టు సాక్షిగా స్పష్టంగా తెలియజేసిందని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో కూడా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని బీసీ సోదరులందరూ గమనించాలన్నారు. అందరూ ఆలోచించి మన ఓటు వినియోగించుకోవాల్సిందిగా బీసీలను కోరారు. రాజకీయ పార్టీలను అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ఈ మధ్య కాలంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన బీసీ విధానంతో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి, అలాగే ఆ కులగణనను బేస్ చేసుకొని రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచుతామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా పెంచుతామని ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టోలో
ప్రకటించిన సందర్భం ఇది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో బీసీ సోదరులందరూ ఇప్పుడు ఏం చేయాలి? గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ సమగ్ర కులగణన చట్టం చేయమని ఎన్ని వేదికల ద్వారా ఎన్ని వేల ఉద్యమాల ద్వారా కూడా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మేము క్లియర్గా చెయ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా వాళ్ళు ఆ పార్టీ విధానాన్ని చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన ఉత్తర భారతీయుల సంక్షేమం అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని జన్ సేవా సంఘ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత 4 దశాబ్దాలుగా చిన్న వ్యాపారాలతో పాటు కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబంతో జీవిస్తున్న ఉత్తర భారతీయులను పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉత్తర భారతీయులను గుర్తించి ఆదుకోవాలని కోరారు. అలాగే ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను గుర్తించి ఓట్లు వేయాలన్నారు. ఇందుకోసం తాము ప్యారడైజ్ నుంచి మలక్పేట్ వరకు ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. जो मूल निवासी है उस तरह से ट्रीट किया जाए और उसका बेनिफिट दिया जाए, यही डिमांड है हमारा. उसके लिए प्रवासी आयोग बनेगा तो उसमें सब आ जाएगा. कुछ लोग आते हैं, एक्सीडेंट हो जाता, कोई देखने वाला नहीं होता. कुछ दिन पहले पुलिस स्टेशन में डेथ हुआ, कोई पूछा नहीं, 1 रुपया सरकार की तरफ से नहीं मिला. अगर वो तेलंगाना का लोग होता तो उसको हजारों लाखों रुपया दिया जाता था. अगर हमारे को भी प्रवासी आयोग होता था तो वो बेनिफिट हमको भी मिलता था. काम किसके लिए किया? यहाँ के विकास के लिए काम किया. समझ रहे हैं ना? 500-300 रुपया मजदूरी में काम करते लोग परिवार को पालने के लिए 1500 किलोमीटर से दूर आके और एक्सीडेंट हो जाता है तो मर जाते हैं, उसको 10-20 हजार देने के लिए सरकार तैयार नहीं. आज तक किसी को कभी नहीं किया. ర్యాలీస్ కండక్ట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తలేదు. ఇప్పుడు మేము రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము మల్కాజ్గిరి. 3వ తారీఖు నుంచి తిరుగుతున్నాము. 3వ తారీఖు నుంచి మల్కాజ్గిరి ఏరియాలో ర్యాలీ కండక్ట్ చేద్దాం, అవేర్నెస్ క్యాంపెయిన్ చేద్దాము, ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేద్దామని పర్మిషన్స్ కోసం తిరుగుతున్నాము. పర్మిషన్స్ అక్కడ రిటర్నింగ్ ఏఆర్ఓ గారు అక్కడ ఉండరు, ఎవరు కనిపించరు. రిసీవింగ్ మన లెటర్ రిసీవింగ్ ఒక లెటర్ సబ్మిట్ చేసుకోవడానికి కూడా రిసీవ్ చేసుకోవడానికి కూడా మనుషులు లేవు. ఒక్క రోజు అంటే కాదు, 3 రోజుల్లో కంటిన్యూస్ గా తిరిగాము. పర్మిషన్ అంటే కనీసం పర్మిషన్స్ ఇప్పుడు క్యాండిడేట్స్ కోసం అయితే మీకు సువిధ యాప్ పెట్టుకున్నారు, వాళ్ళు డైరెక్ట్ పర్మిషన్ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ మాలాంటి ఎన్జిఓస్ కి కనీసం మినిమం సౌకర్యం అని కనీసం కలిగించాలి. ఈజీ అప్పుడు కనీసం పర్మిషన్స్ మేము బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 15వ డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ గట్కేసర్ మండల్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, బీఆర్ సీనియర్ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్, ఇన్ఛార్జ్ రవి ముదిరాజ్, అదేవిధంగా కాలూరి చందర్ పాల్గొన్నారు. మరి బైక్ ర్యాలీ కూడా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా రోజు ఉదయం 6:30-7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు మరి పొద్దుపూట, అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 28 డివిజన్లో మా డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, వారితో పాటు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూత్లకు బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది. బూత్ కమిటీ సభ్యులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అధ్యక్షతన 2వ వార్డ్ కార్పొరేటర్ స్వరూప సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పలువురు కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఎంత కోల్పోయినామో మీకు ఒకసారి వివరిస్తా. మన పిల్లల స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి ఎప్పుడైనా మీరు చూసిరమ్మా? అక్కడ టాయిలెట్స్ ఎప్పుడైనా పోయి చూసిరా మీరు? మీ పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతారు? ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతున్నారు కదా. మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. అందుకే గవర్నమెంట్ స్కూల్ అంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు ప్రధానమంత్రి లేరు, రాష్ట్రపతులు లేరు.
ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పోవట్లేదు అనేసి అంటే నిర్లక్ష్యం, గత పాలన నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి విజయం 100% ష్యూర్. ఈ ప్రోగ్రామ్ వాస్తవానికి మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు మేము 14 మంది ఏనాడైతే కాంగ్రెస్ పార్టీలో చేరినాము ఆ రోజు ఒక్క కండిషన్ కూడా పెట్టలేదు. మాకు ఈ పదవి ఆ పదవి, ఈ పోస్ట్ ఆ పోస్ట్ కాకుండా ఏ రోజైనా ఏ క్షణమైనా జనత గురించి మీ గురించే మా మనసులో ఎట్లా మీ అందరికీ ఇంకా బాగా చేయాలి, ఎట్లా అందరికీ అభివృద్ధి చేయాలి, ఎట్లా డెవలప్మెంట్ తీసుకురావాలి, ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలని మా మనసులో ప్రతి నిమిషం అదే జరుగుతూనే ఉంటుంది. దానికోసము సొల్యూషన్ తీసుకురావడానికి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఎస్ఎన్డిపి వరకు మనకు ఎస్ఎన్డిపి వరకు అయితేనే మన అందరూ బయటపడతాము. ఫిర్జాదిగూడలో దాదాపు 12 డివిజన్లు ఈ ఎస్ఎన్డిపి వల్ల ఎఫెక్ట్ అవుతుండ్రు. సెకండ్, ఇంటి ట్యాక్స్లు మన దగ్గర ఈ ఇల్లు ట్యాక్స్ గతంలో 300 రూపాయలు ఉంటే ఇప్పుడు 1200 రూపాయలు అయింది. దాదాపు 4 టైమ్స్ పెరిగినాయి. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం పోచారం మున్సిపల్ పరిధిలోని ఎస్బీఆర్ గార్డెన్లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూడ వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతిమణి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలనే అంశంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్కా ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 37,000 పోస్టులు నిరుద్యోగులకు ఇచ్చారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ అన్నారు. అంతేకాకుండా ఆగస్టు 15న రైతు రుణమాఫీ కూడా చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని, బీఆర్ఎస్ను ఓడించాలని మందముల శామని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. పరిస్థితులను బట్టి మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దేశానికి మోడీ ఏం చేసినట్టు కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇలా ఆయనకు అనుకూలంగా లేదు. దక్షిణ భారతదేశంలో ఉండబడిన కొన్ని సీట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ మీద చేస్తున్న వ్యవహారం ఏదైతుందో, ఆ తర్వాత 4 నెలల తర్వాత మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున నిలబడ్డాడు. ఈటెల రాజేందరు మాటలకు బీసీ అంటాడు, ఆయన బంధమంతనేమో అగ్రకులాలతో ఉంటాడు. బీటెక్ రెడ్డికే ఇస్తాడు, కోడలు రెడ్డికే చేసుకుంటాడు, ఆయన నేను ముదిరాజని అంటాడు. స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఏ కులమని చేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. కానీ నటన చేయొద్దని చెప్తున్నా. నేను పేదల పక్షాన ఉంటున్నా, నేను బీదల పక్షాన ఉంటున్నా, కేసీఆర్తో బంధం నాకుంది, కేసీఆర్ కథలని నాకే తెలుసు, ఎవరిని తెలియదు అంటుండు. నేను కూడా 2001 నుంచి ఉద్యమం ఉన్నా. నేను 2001 కాదు, అవతల కూడా ప్రజా పోరాటాలు ఉన్నా. నేను ఈటెల రాజేందర్ సంగతి నాకు తెలుసు. ఈటెల రాజేందర్ నికారసైన